ఎత్తుకు పై ఎత్తు చిన్న కథ. అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకో కుందేలుని ఆహారంగా తీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది. ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసా? మన రాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నానని చెప్పింది నక్క. అయ్యో అలానా అని విచారం వ్యక్తం చేసే కుందేళ్ళు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెల రోజుల పాటు రోజుకో కుందేలుని తింటే తప్ప జబ్బు నయం కాదంట. అందుకే మీలో ఒకరిని పట్టుకొని రమ్మనమని రాజాజ్ఞ అని నమ్మబలికింది నక్క. ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ భక్తితోనూ రోజుకో కుందేలు నక్క వెంట వెళ్ళసాగింది. నక్క దాన్ని చంపి రాజు పేరు మీద మాంసాన్ని కడుపారా లాగిస్తూ ఉండేది. 4 రోజుల తర్వాత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్ళు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, రాజుగారికి ఏ అనారోగ్యమూ లేదు, జిత్తులు మారిన నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అని చెప్పింది. దాంతో కుందేళ్ళు నక్కకు తగిన బుద్ధి చెప్పాలి అనుకున్నాయి. మర్నాడు నక్క ఒక కుందేలును తీసుకువెళ్ళడానికి వచ్చింది. నక్క బావా, కాసేపు తాడును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం, నువ్వొక్కడివి మరొక వైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అని చెప్పాయి కుందేళ్ళు. ఓస్ ఇంతేనా అంది నక్క. కుందేళ్ళన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు ఉండి తాడును పట్టుకొని బలంగా లాగడం మొదలుపెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడబలుక్కొని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలన్న పెద్ద బావిలో పడిపోయింది. దాని పీడ విరగడైనందుకు కుందేళ్ళు సంబరపడ్డాయి. ఎత్తుకు పై ఎత్తు బాగుంది.